హలో ఆల్. ఈ వీడియోలో 'రాత్ అకేలీ హై' ది బన్సాల్ మర్డరర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అంతకన్నా ముందు వన్ థింగ్, దీనికంటూ ప్రెక్వెల్ మూవీ కూడా ఉంది. బట్ స్టోరీ మాత్రం చేంజ్ ఉంటుంది. క్యారెక్టర్స్ మాత్రం సేమ్ అయితే రన్ అవుతాయి. 'రాత్ అకేలీ హై' అని చెప్పేసి 2020లో ఒక మూవీ అయితే వచ్చింది. సేమ్ ఇందులో కూడా నవాజుద్దీన్ గారే ఉంటారు. సో ఆ క్యారెక్టర్స్ అయితే ఈ సీక్వెల్ లో కూడా రావడం అయితే జరుగుద్ది. సేమ్ రన్ అవుతూ ఉంటుంది. బట్ స్టోరీ మాత్రం ఆ మర్డర్ మిస్టరీ మాత్రం మారుద్ది. లైక్ మీకు న్యూస్ అవుట్ చూసుంటారు కదా హాలీవుడ్ స్టైల్లో, సేమ్ అలాగే ఇండియన్ స్టైల్లో ఇది ఒక న్యూస్ అవుట్ టైప్ అనమాట. ఈసారి స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అదే జతిల్ యాదవ్, నవాజుద్దీన్ సిద్దిక్ గారు మళ్ళీ తిరిగి ఒక కేసు సాల్వ్ చేయడానికి అయితే వస్తారన్నమాట. ఈసారి కేసు ఇంకా పెద్దదిగా ఉంటుంది. ఒక రిచ్ ఫ్యామిలీలో ది బన్సాల్స్ ఇంట్లో క్రూయల్ గా మర్డర్స్ అయితే జరుగుతాయి. హౌస్ మొత్తం బ్లడ్ తో నిండిపోతుంది. ఆ కేసు ఏం చేశారు, ఎలా సాల్వ్ చేశారు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఒకసారి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే పర్లేదు భయ్య, బాగానే ఉంది. వన్ టైం వాచబుల్, చూడొచ్చు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ ట్విస్ట్లు అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు కాబట్టి నాకు వన్ టైం వాచబుల్ అంటున్నా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ గా నవాజుద్దీన్ సిద్దిక్ గారి పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ గా ఉంటుంది. జతిల్ యాదవ్ క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ కోసం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ కామ్ గా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈసారి మూవీ చాలా డార్కర్ టోన్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇది బాగా డార్క్ గా అండ్ ఆ గోర్ ఎక్కువ ఉంటుంది. వైలెన్స్ కూడా హెవీగా ఉంటుంది. మూవీ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక హారర్ టైప్ ఈరీగా ఉంటుంది అనమాట. చాలా డార్కర్ గా తీసుకున్నారు ఈసారి మూవీ టోన్ అదంతా కూడా. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మూవీలో ఉన్న సస్పెన్స్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఆ కిల్లర్ ఎవరన్న థీమ్ ని ఎండింగ్ వరకు కూడా పర్లేదు, బాగానే మెయింటైన్ చేశారు. టెక్నికల్ విజువల్ అయితే సినిమా చూడడానికి బాగుంది. అండ్ ఆ డ్రామా కూడా బాగానే సెట్ చేసుకున్నారు కొన్ని చోట్ల. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో బర్న్ భయ్య. ఇదైతే ఫాస్ట్ పేస్డ్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే చాలా నిదానంగా స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే చాలా బోర్ కొట్టచ్చు, అసలు వర్కౌట్ అవుతుంది. సో స్లో బర్న్ చూసి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. అండ్ గోర్ అండ్ వైలెన్స్ చెప్తున్నా, దీంట్లో బ్లడ్ అండ్ వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక క్యాజువల్ వ్యూవర్ అయితే కనుక కొంచెం సెన్సిటివ్ కంటెంట్ చూసి ఉద్దేశం ఉంటేనే చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు. అండ్ మూవీలు అంతా కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రామా ఇదంతా కూడా బాగా సాగదీశారన్నమాట. సో అది కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ ట్విస్ట్లు కానీ సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు భయ్య, అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం వన్ డే వాచబుల్. మీరు కనుక 'రాత్ అకేలీ హై' చూసుంటే సేమ్ అదే టైప్ లో ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను ఈ న్యూస్ అవుట్లు ఇవన్నీ చాలా చూస్తాను, ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్. సో అందుకే అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. సో మాక్సిమం మీరు ట్రై చేయండి, మీకు బాగా వర్కౌట్ అవ్వచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే సెక్స్ అండ్ న్యూడిటీ లేదు, కానీ వైలెన్స్ అండ్ ఆ గోర్ సీన్స్, సెన్సిటివ్ కంటెంట్, అదే డిస్టర్బింగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి పర్లేదు అనుకుంటే చూసుకోండి. లాంగ్వేజ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బాయ్.